ఎందుకీ విద్వేషం? ఎందుకీ అహంకారం? తెల్ల జాతీయులంటే రెండు కొమ్ములుంటాయా? భారతీయులు కంటే తాము గొప్పనే అహంకారం ఎందుకు? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే స్వేచ్ఛ ఏ జాతికి ఉంది? విదేశీయులంటే వారికెందుకంత చులకన? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్క భారతీయుడు మరోసారి అమెరికాను ప్రశ్నిస్తున్నాడు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని ఒక బార్లో జరిగిన చిన్న వాగ్వాదం కాల్పులకు దారితీసి ఇద్దరు తెలుగు యువకులు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఒలేటా పట్టణంలోని ఆస్టిన్స్ బార్లో శ్రీనివాస్ కూచుబొట్ల, అలోక్ మాడసానిపై 50 ఏళ్ల శ్వేత జాతీయుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పులో తెలుగు యువకుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. వీరి మధ్య మొదలైన చిన్న వాగ్వాదం ప్రాణం తీసే వరకు వెళ్ళింది. శ్రీనివాస్ భారతీయుడు కావడంతోనే అమెరికాకు చెందిన వ్యక్తి అతి దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ ఘటన అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన ఇయాన్ గ్రెల్లట్ తన వంతు ప్రయత్నం చేశారు. ప్రాణం ఎవరిదైనా ఒక్కటే కదా అనే భావంతో దుండగుడిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఒక బుల్లెట్ అతని ఛాతీలోకి దూసుకెళ్లిపోయింది. ప్రస్తుతం అతను హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. అతను చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. బార్లో పనిచేసిన వారు ఇచ్చిన సమాచారం మేరకు వేగంగా పట్టుకోగలిగామని పోలీసులు వివరించారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ జాత్య అహంకార చర్యపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది. దురహంకార చర్యల్లో భాగంగా ఈ హత్య జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యపై ప్రభుత్వం స్పందించాలని కోరింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇది ఒక విషాద ఘటన. జాతి అహంకారంతో రెచ్చిపోయిన ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం నిజంగా విషాదకరం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఇలాంటి విద్వేషాలు జరగడం ఖండించాల్సిన విషయం. ట్రంప్ కూడా ఈ విషయంపై ఏమాత్రం స్పందించకుండా తాను అమెరికాకు మాత్రమే అధ్యక్షుడినని, ప్రపంచం మొత్తానికి కాదు అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతున్న అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.